అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈజ్ హోమ్ ట్రేడ్ గురించి అయితే డెఫినేషన్ అయితే విత్ విజువలైజేషన్ పిక్చర్స్తోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ కనుక మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే జస్ట్ 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. కాకపోతే దీని యొక్క కంటెంట్ అనేది మనకు అర్థం కావాలి కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఏ టెక్స్ట్ బుక్ నుంచి అనేది మనకు ఒకసారి విజువల్లో చూపెడతాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి గ్రూప్ వాళ్ళకైతే కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఈ క్వశ్చన్ అయితే ఉంది. సో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న మీరు ఏ కంటెంట్ చదివినా, ఏ పేజ్లో ఉన్న మ్యాటర్ చదివినా, ఏ అక్షరం చదివినా కేవలం అది బిజినెస్ గురించి ఉంటుందండి. మీరు ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఏది చదివినా కూడా మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ని అయితే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ అయితే మీరు రీడ్ చేయండి. సో మీకు నచ్చిన జనరల్ స్టోరీ కావచ్చు, ఇక్కడ మీకు విజువల్లో కనపడుతున్న కొన్ని కంపెనీసే కావచ్చు, ఆ కంపెనీస్ని అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు రీడ్ చేద్దాం. సో హోమ్ ట్రేడ్. సో ఫస్ట్ మనకు ట్రేడ్ అంటే తెలవాలండి. ట్రేడ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ను మనము ట్రేడ్ అంటాం. తెలుగులో వర్తకం అంటాం. వర్తకం అంటే వస్తువుల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియనే మనం వర్తకం అంటాం. ఒకసారి మీకు విజువల్లో చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉన్నదండి. ఇక్కడ ఎంటీ బిజినెస్ ఉంది. ఇక్కడ ఎంటీ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అనుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, వస్తువులను ఏం చేయాలి, పర్చేజ్ చేయాలి. సో ఇక్కడ యజమాని ఏం చేస్తున్నాడు, గూడ్స్ని ఏం చేసినాం, పర్చేజ్ చేసినాం. సో ఇక్కడ పర్చేజ్ చేస్తే మనకి గూడ్స్ అనేది మనకి బిజినెస్లోకి వచ్చినాయి. సో అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జనరల్ స్టోర్లో మనకి ఇక్కడ ఇవన్నీ వస్తువులు మనం పర్చేజ్ చేసినాం. పర్చేజ్ చేసిన తర్వాత ఈ వస్తువులను ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, సెల్ చేయాలి. సెల్ అంటే అమ్మకాలు చేయాలి. సో మొత్తం టోటల్ ఇక్కడ సెల్ చేసినాం అనుకుందాం. ఇక్కడ మనకి ఇక బిజినెస్ ఆర్గనైజేషన్లో ఒక గూడ్స్ కూడా లేదు, ఒక ప్రోడక్ట్ కూడా లేదు. వెంటనే మనం బిజినెస్ని అయితే క్లోజ్ చేసుకోం కదా, మళ్ళీ ఏం చేస్తాం, పర్చేజ్ చేస్తాం. మళ్ళీ పర్చేజ్ చేసిన గూడ్స్ను మళ్ళీ ప్రజలకు ఏం చేస్తాం, సేల్ చేస్తాం. అంటే పర్చేజ్ సేల్స్. సో ఎక్కడైతే మనకు ఇక్కడ పర్చేజ్ అండ్ సేల్స్ అయితే రిపీట్ అవుతాయో, కంటిన్యూస్గా రిపీట్ అవుతాయో వాటినే మనం ట్రేడ్ అంటామండి. ట్రేడ్. మరి ఇక్కడ హోమ్ ట్రేడ్ అంటే ఏంటిది, హోమ్ ట్రేడ్ అంటే స్వదేశీ వర్తకం. సో తెలుగులో మనకు స్వదేశీ వర్తకం అంటే ఒక దేశం యొక్క సరిహద్దు లోపల జరిగే వర్తకాన్ని. ఇండియా ఉంది. ఇండియా అంటే ఏంటిది, మన భారతదేశంలోనే గూడ్స్ని పర్చేజ్ చేయాలి, మళ్ళీ మన భారతదేశంలోనే ఆ గూడ్స్ని సెల్ చేయాలి, అంటే కొనుగోలు చేయాలి, అమ్మకాలు చేయాలి. అలాంటి వర్తకాన్ని మనము స్వదేశీ వర్తకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజువల్లో చూపెడతాను. సో మన దేశంలోనే ఈ గూడ్స్ ఏం చేస్తానో పర్చేజ్ చేసినాం, మళ్ళీ మన దేశంలోనే ఈ గూడ్స్ని ఏం చేసినాం, సేల్ చేసినాం ప్రజలకు. దీన్ని మనము హోమ్ ట్రేడ్ అంటాం. హోమ్ ట్రేడ్ ఈజ్ క్యారీడ్ ఆన్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద నేషన్ ఆర్ కంట్రీ ఈజ్ కాల్డ్ హోమ్ ట్రేడ్. అంటే మన దేశంలోనే ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయాలి, మన దేశంలోనే ప్రోడక్ట్స్ సేల్ చేయాలి. దాన్ని హోమ్ ట్రేడ్ అంటాం. ప్రోడక్ట్స్ అంటే ఏవైనా కావచ్చు అండి. ప్రోడక్ట్స్ మనము మన దేశంలోనే ఈ గూడ్స్ మన దేశంలోనే పర్చేజ్ చేయాలి. అదర్ స్టేట్స్, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తర్వాత మనకున్న 29 స్టేట్స్లో ఎక్కడ పర్చేజ్ చేసినా మళ్ళీ ఎక్కడ సేల్ చేసినా విత్ ఇన్ ద బౌండరీస్, విత్ ఇన్ ద కంట్రీ అన్నట్టు. విత్ ఇన్ ద కంట్రీ అంటే ఒక దేశంలోనే సరుకులు కొనుగోలు చేయాలి, ఒక దేశంలోనే సరుకులు అమ్మకాలు చేయాలి. అటువంటి దాన్ని మనము హోమ్ ట్రేడ్ అంటామండి. సో హోమ్ ట్రేడ్ యొక్క డెఫినేషన్ అయితే ఇది. సో మీకు సేమ్ ఇది యాన్యువల్ ఎగ్జామ్లో ఉన్నట్టు రాసిన పర్లేదు మ్యాటరు. దీనికి రిలేటెడ్ మీరు ఏదైతే మీకు ఇమాజినేషన్ వస్తుందో రిలేటెడ్ రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి.
ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.